నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? లేదు సార్, మళ్ళీ చూసాను. అదే ప్రాక్టీస్ షార్ట్ కట్ కీస్ ప్రాక్టీస్ చేసాను. చేద్దాం, అవి కూడా చేద్దాం. ఓకే, సో ఇక లాస్ట్ మనకి పేరోల్ గురించి డిస్కషన్ చేస్తున్నాం టాలీ ప్రైమ్లో. ఈ పేరోల్ అనేది ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో మనం వర్క్ చేస్తూ ఉంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో ఎవరికి ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ బేసిక్ శాలరీ ఎంత ఉంది, దానికి ట్రావెలింగ్ అలవెన్స్, ఓకే, మెడికల్ అలవెన్స్, తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 నీ శాలరీ అయితే బేసిక్ శాలరీ, దానికి హెచ్ఆర్ఏ, టీఏ, డిఏఎంఏ యాడ్ చేయంగా 30,000 అవుతుంది గ్రాస్ శాలరీ. ఆ 30,000లో పిఎఫ్, ఈఎస్ఐ 1% 2% కట్ చేస్తారు. సో బై హ్యాండ్ నెట్ శాలరీ మనకి చేతికి 28,000 ఎంతో వస్తుంది. ఓకే, ఆ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం దీంట్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఆ ప్రాసెస్ ఎలా చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ హైదరాబాద్, బెంగళూరులో 100% ఉపయోగిస్తారు, ఉపయోగించే చోట. లేదంటే కొందరు ఎక్సెల్లో కూడా ఉపయోగించుకుంటారు. ఓకే, 25,000కి హెచ్ఆర్ఏ 1% కానీ, టీఏ 1% కానీ, డిఏ 1% కానీ యాడ్ చేస్తే ఒక 5,000 6,000 పెరుగుతుంది. దానికి మళ్ళీ మనం దానికి పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేసుకుంటాం. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. పిడిఎఫ్ కనబడుతుందా? పేజీ నెంబర్ కనిపిస్తుంది. 53. ఇక్కడ మనం ఎంప్లాయీస్ని క్రియేషన్ చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో సెట్టింగ్ చేసుకోవాలి టోటల్గా. ఇక్కడ చూస్తే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. సో దాంట్లో సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్, ఫైనాన్స్, ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఉండొచ్చు. సో వాటిని ఫస్ట్ మనం క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి, ఆంధ్రప్రదేశ్. ఇంకా రియల్ టైంలో అడ్రస్ అన్ని ఇచ్చుకోవాలి, కంట్రోల్ ఏ, సేవ్. ఓకే, తర్వాత మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ అవసరం లేదు, నో పెట్టండి, జిఎస్టీ అవసరం లేదు. ఇక్కడ చూడు, మెయింటైన్ పేరోల్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. దాని అండర్లో ఎనేబుల్ పేరోల్ స్టాచ్యురీ, ఇది కూడా వేసి పెట్టాలి. రియల్ టైం వర్క్ చేసేటప్పుడు మీ కంపెనీ కోడ్, కంపెనీ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్, ఇవన్నీ ఉంటాయి అక్కడ. సో గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, లేదు అంటే అదర్స్ అయితే అదర్స్ చేయాలి. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి చూడు పేరోల్ మాస్టర్స్ కొత్తగా వచ్చేస్తాయి. దీంట్లో లెడ్జెస్ అవి ఏమి ఉండవు. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్దాం. ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్తే ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఆర్ఎండ్డి, తర్వాత ఫైనాన్స్, గ్రూప్స్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఎస్కేప్. నెక్స్ట్ ఏముంది? సేల్స్ డిపార్ట్మెంట్ చేసాం. నెక్స్ట్ చూడు, తర్వాత పర్సన్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ రోహిత్, ప్రీతి, శర్మ, రమేష్, ఒకరు అడ్మినిస్ట్రేషన్, ఒక ఆర్ఎండ్డి, సేల్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది. ఒకరి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో ఇచ్చుంటాను, రిమైనింగ్ నార్మల్గా చేసేయాలి. ఎంప్లాయీస్లోకి వెళ్ళాం, ఇక్కడ క్రియేషన్ చేయాలి. యాక్చువల్గా ఈ పాస్పోర్ట్, వీజా డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, స్టాచర్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపించవు ఫస్ట్ టైం. F2 వల్ల నోలో ఉంటాయి. ఇప్పుడు ఎస్ పెట్టాను కాబట్టి వచ్చాయి, నోలో ఉంటాయి. యాక్చువల్గా ఇలా కొన్నే ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? F2లోకి వెళ్ళి రిమైనింగ్ ఆప్షన్స్ పెడితే మరిన్ని ఫీచర్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటి మనకి? రోహిత్ రాయ్, డిపార్ట్మెంట్ ఉంది, పైన అడ్మినిస్ట్రేటర్. రియల్ టైంలో ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నుంచి చూడు 4969, డెసిగ్నేషన్ ఫంక్షన్, అడ్మిన్,
లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 November 1979. రియల్ టైంలో ఏదంటే తెచ్చుకోవాలి. బి నెగిటివ్. ఫాదర్ నేమ్ మిస్టర్ రాయ్, మదర్ నేమ్ ఆర్ భీమా, అడ్రస్ 36/45 సజ్జాపూర్ రోడ్, బెంగళూరు. ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి, ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. ఇవన్నీ నువ్వు ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది రియల్ టైంలో. ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడంటే నీ దగ్గర ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, యూఏ నెంబర్, పిఎఫ్ నెంబర్, ఈపీఎస్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్పోర్ట్, కంట్రీ ఇవన్నీ. ఇలా 100 మంది ఎంప్లాయీస్ ఉన్నా 100 మంది అలాగే క్రియేట్ చేసుకోవాలి. అది అయిపోయింది కదా. మిగతా వాళ్ళు చూద్దాం. నెక్స్ట్ ప్రీతి. ఆమె ఏం డిపార్ట్మెంట్? R&D. ఇంకా రిమైనింగ్ అవసరం లేదు, రియల్ టైంలో చేసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ శర్మ. హిమా ఏం డిపార్ట్మెంట్? సేల్స్ డిపార్ట్మెంట్. కంట్రోల్ ఏ. రమేష్ ఫైనాన్స్. కంట్రోల్ ఏ, సేవ్. ఇలా ఎంప్లాయీస్ని వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలి, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. యూనిట్స్ ఎలా వర్క్ చేశారు వాళ్ళు, ఓకే, ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, మినిట్స్ అవర్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. చూడు, అవర్స్ టైప్ సింపుల్ హెచ్ఆర్ఎస్, మినిట్స్ సింపుల్ MINS, అవర్స్ ఆఫ్ 60 minutes కాంపౌండ్. సో హెచ్ఆర్ఎస్ అని చేద్దాం. అవర్స్ తర్వాత MINS మినిట్స్. బ్యాక్ వెళ్ళు, కాంపౌండ్ తీసుకో. కాంపౌండ్ అవర్స్ ఆఫ్ 60 minutes. నెక్స్ట్ అటెండెన్స్ ఆర్ ప్రొడక్షన్ టైప్. నెలకి ఎన్ని రోజులు వచ్చారు, ఎవరెవరు, ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైం 3 తీసుకోవాలి. సో అటెండెన్స్, లీవ్ విత్ పే, లీవ్ వితౌట్ పే, ప్రొడక్షన్. ప్రజెంట్, అటెండెన్స్, లీవ్ విత్ పే, ఆబ్సెంట్, లీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఓవర్ టైం, ఎందుకంటే కొందరు ఓవర్ టైం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ 60 minutes తీసుకోవాలి. అవర్స్ ఆఫ్ 60 minutes ఇక్కడ. తర్వాత పే హెడ్స్ చేసుకోవాలి. బేసిక్ శాలరీ 25,000 అయితే హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అన్న కన్వెన్స్ అన్న ఒకటే, ఓవర్ టైం పే, వేరియబుల్ పే ఇవన్నీ క్రియేషన్ చేసుకోవాలి. వీటన్నిటి కూడా నేను ఫోటో ఇచ్చి ఉంటాను. నెక్స్ట్ బేసిక్ పే. లిస్ట్ ఆఫ్ పే హెడ్ టైప్స్ అడుగుతుంది. బోనస్, డిడక్షన్ ఫార్మ్ ఎంప్లాయీస్, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ స్టాచ్యూరీ డిడక్షన్స్, ఎంప్లాయీస్ అదర్ చార్జెస్, ఎంప్లాయీస్ స్టాచ్యూరీ కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఎంప్లాయీకి ఏమవుతుంది, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ అవుతుంది, వాళ్ళకి శాలరీ. ఇది వేరియబుల్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే 1 year వరకు శాలరీస్ ఫిక్స్గా ఉంటాయి, తర్వాత మారుతూ ఉంటాయి. సో ఫిక్స్డ్. అండర్ కంపెనీకి ఏమవుతుంది, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలంటే. తర్వాత క్యాలిక్యులేషన్ టైప్ ఏమడుగుతుంది ఇక్కడ, క్యాలిక్యులేషన్ టైపు ఆన్ అటెండెన్స్. సో 30 రోజులు ఉంటే ఎన్ని రోజులు వచ్చింటారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. తర్వాత ప్రజెంట్, అటెండెన్స్, లీవ్ విత్ పే, ప్రజెంట్. సో డేస్ వైజ్ ఇస్తారా, మంత్ వైజ్ అంటే మంత్ వైజ్ ఇస్తారు. సో తర్వాత బేసిక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డేకి యాజ్ ఫర్ క్యాలెండర్ పీరియడ్ పరంగా ఇస్తారా, లేదంటే మాన్యువల్గా యూజర్ డిఫైన్డ్ పరంగా ఇస్తారా, యూజర్ డిఫైన్డ్ క్యాలెండర్ టైప్ పరంగా ఇస్తారా. ఇక్కడ మనం యూజర్ డిఫైన్డ్, మాన్యువల్గా ఎన్ని రోజులు వచ్చింటే అన్ని రోజులు, ఒకవేళ ఎక్స్ట్రా కట్ చేస్తే లీవ్స్ పెడితే కట్ చేస్తారు. 26 అంటే 4 రోజులు ఆదివారాలు పోతాయి. నార్మల్ 26 రోజులకి శాలరీస్ ఇస్తున్నట్టు ఉంటుంది.
నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. earnings for employees, fixed, indirect expense, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ అంటే ఇది మంత్ వైజ్ తీసుకుంటుంది. ఇక్కడ కాంపిటీషన్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, మెథడ్స్ ఆఫ్ కాంపిటీషన్. సో ఇక్కడ మనం యాన్ స్పెసిఫైడ్ ఫార్ములా, ప్రతి కంపెనీ కూడా బేసిక్ అమౌంట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. పర్సంటేజ్ ఎంత? 40%. కన్వేయన్స్, తర్వాత ఇక్కడ ఫ్లాట్ రేట్. అందరికీ ఒకటే పర్సంటేజ్ ఇవ్వరండి, ఒక్కొక్కరికి డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ పర్సంటేజ్ అన్నీ మారుతూ ఉంటాయి అమౌంట్కి. నెక్స్ట్ ఓవర్ టైం పే. ఆన్ ప్రొడక్షన్, ఓవర్ టైం. వేరియబుల్ పే, సో పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇస్తారు. అయిపోయింది. ఇప్పుడు పే హెడ్స్, గ్రాస్ శాలరీ మీద పే హెడ్స్ ఉంటాయి. ఏంటి? పిఎఫ్, పిఎస్ఐ, అవి కట్ అవుతాయి. వీటికి కూడా ఫొటోస్ ఇచ్చాను. ఎంప్లాయీ పిఎఫ్, ఇక్కడ స్టాచర్ డిడక్షన్స్ తీసుకోవాలి. పిఎఫ్, కరెంట్ లైబిలిటీస్, స్పెసిఫైడ్ ఫార్ములా. $6,500 నీ శాలరీ అయితే పర్సంటేజ్ పరంగా 12% ఎంత అవుతుంది? వాల్యూ 780. తర్వాత పిఎఫ్ అయిపోయిందా? ఎంప్లాయీ ఈఎస్ఐ 1.75 పైసా. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే, ఇది టీడీఎస్ లాగా కట్ చేస్తారనమాట బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ తీసుకోవాలి.
5,000 ఉంటే వాల్యూ 0. 5,000 ఉంటే నీ శాలరీ 0. 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటే 60 రూపీస్ కట్ చేసుకుంటారు. 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే 100. 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటే 150. 15,000 పైన ఎంత ఉంటే 6 ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ గ్రాడ్యుటీ. నువ్వు ఒక సంవత్సరం పైన అక్కడ వర్క్ చేసినట్లయితే నీకు ఒక సంవత్సరం లైక్ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ అట్లా ఉంటే నీకు మంత్స్ వైజ్ క్యాలిక్యులేషన్ చేసి ఒక 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. గ్రాడ్యుటీనే తీసుకోవాలి. 26 డేస్. 1 నుంచి 60 నెలలు పనిచేస్తే ఏం అమౌంట్ ఉండదు. 60 నుంచి 120 నెలలు పనిచేసామంటే నీకు 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. ఇంకా 120 రోజుల కంటే ఎక్కువ నెలలు చేసినా 10 రోజులు జీతమే ఇస్తారు. కరెంట్ లైబిలిటీ సార్ మన కంపెనీకి. ఇది ఇదే గ్రాడ్యుటీ కంపెనీకి అప్పు కదా. కరెంట్ లైబిలిటీ వస్తుంది. ఓకే సార్. అంటే వాళ్ళు ఎప్పుడు పని చేశారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిందే అది. అవునవును, కరెక్ట్. ఫస్ట్ శాలరీ సెటప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎస్కేప్ ఆల్టర్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ డిఫైన్ శాలరీ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఒకరిది ఎగ్జాంపుల్ తీసుకొని ప్రైమరీ నువ్వు చేసింటివి ఏవైతే ఉంటాయో వాళ్ళ పేర్లు ఇక్కడికి వస్తాయి. శర్మ, రోహిత్, రమేష్, ఫైనాన్స్. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ప్రీతిక్ అని ఒకరిది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సేల్స్ అని ప్రైమరీ 1-4 మధ్యనే తీసుకోవచ్చు. 1-4 తీసుకున్నాం. ఇక్కడ సెటప్ చేసుకోవాలి 1 by 1. ఫస్ట్ సెటప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇల్లు అవ్వకుండా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు ప్రీతి, శర్మ, రమేష్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళకి ఇప్పుడు డబ్బులు పే చేయాలి. ఫస్ట్ ఇక్కడ రోహిత్ శర్మకు ఉంది కదా ఆల్రెడీ, చూద్దాం. $1-4 నువ్వు వాడు సెటప్ చేసుకున్నావు కదా, అది ఇక్కడికి వచ్చేస్తుంది. కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే, ఫస్ట్ రోహిత్కి ఎంత ఉంది? 7,000 ఉంది. కన్వీనియన్స్ ఎంత ఉంది? 500 ఉంది. ఓవర్ టైం పే ఎంత ఉంది? 40 ఉంది. సేవ్ చేయాలి. ఒకది అయిపోయింది. నెక్స్ట్ ఇలా చూద్దాం, ప్రీతి చూద్దాం. 1-4 బేసిక్ పే 12,000. హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గర కర్సర్ మూవ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్లో F12కి వెళ్ళి ఇక్కడ అలౌ టు ఓవర్ రైడ్ స్లాబ్ పర్సెంటేజ్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. 40%. నెక్స్ట్ శర్మ బేసిక్ పే 20,000, అవసరం 40%, కన్వీనియన్స్ 2,500. సేవ్. నెక్స్ట్ రమేష్ 15,000, 50%, 2,000, 150. ఇలా వాళ్ళ యొక్క శాలరీస్ని డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి. ఎవరెవరు 30 డేస్కి ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు వీటన్నిటిని ఫొటోస్ పెట్టింటారో చూసుకోవచ్చు.
అటెండెన్స్ ఓచర్స్. ఇక్కడ చూస్తే అటెండెన్స్ తీసుకోవాలి ఎవరెవరు నెలకు. సో ప్రజెంట్ డేస్ 26, 18, 20, 22 ఓవర్ టైం ఎవరు చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్కేప్ ఓచర్స్లోకి వెళ్దాం. ఇక్కడ కంట్రోల్ F ఇవ్వండి. లేదంటే రైట్ సైడ్లో అదర్ ఓచర్స్ ఉంటుంది, వీడికి వెళ్ళైనా అటెండెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆటోఫిల్ ఇవ్వండి. అటెండెన్స్ ఆటోఫిల్. నేను మే మంత్ తీసుకుంటాను, ఎందుకంటే 31 డేస్ ఉంటాయి మే మంత్. ఓకే, కాబట్టి మే మంత్ తీసుకుంటాను. ఏప్రిల్ అయితే 30 డేస్ ఉంటాయి. ఇది ఎడ్యుకేషన్ మోడ్ యాక్సెప్ట్ చేయదు. ప్రజెంట్ డేస్ తీసుకుంటాం. ఓకే, ప్రజెంట్ డేస్ ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు. ఫస్ట్ ప్రీతి ఉంది, ప్రీతి 18 డేస్ వచ్చింది. రమేష్ 22 డేస్, రోహిత్ రాయ్ 26 డేస్, శర్మ 20 డేస్. మళ్ళీ ఆటోఫిల్ 1 ఆబ్సెంటీస్ లేవు కదా, అవసరం లేదు. ఓవర్ టైం తీసుకున్నాం. ఆబ్సెంటీస్ ఉంటే రియల్ టైంలో తీసుకోవాలి. ఓవర్ టైం ఎవరో చేశారు, రోహిత్ రాయ్, శర్మ. రోహిత్ రాయ్ ఎన్ని మినిట్స్ చేశాడు, 720 మినిట్స్. డేస్ వచ్చింది. బ్యాక్ వచ్చి మళ్ళీ చేద్దాం. MINS మాన్యువల్గా టైప్ చేయాలి. శర్మ 360 MINS. ఇలా మనం ఇవ్వాల్సి వస్తుంది. అటెండెన్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంట్రీస్ పాస్ చేస్తాం. సో దీనికి వేరియబుల్ పే కూడా ఇవ్వాలి. ఎవరైనా ఎక్స్ట్రా వర్క్ వేరియబుల్ పే అంటే పర్ఫార్మెన్స్ బేస్ కానీ అది ఉంటుంది. కంట్రోల్ F4 ఇవ్వండి. ఇలా మారుతుంది. మారిన తర్వాత డేట్ వాల్యూ 31/5 5th మంత్. తర్వాత ఇటుపక్క ఆటోఫిల్ అది. మనకి టోటల్ ఎంత వచ్చింది చూడు, 65,430. 65,000 ఎంత వచ్చింది, 65,406 రూపాయలు వచ్చింది. బట్ ఇక్కడ 62,906 వచ్చింది. ఓకే, సేవ్ చేయి. ఫస్ట్ సేవ్ చేసి పేజ్ అప్ ఇస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది. వేరియబుల్ పే ఎవరెవరికి ఉంది చూద్దాం. రోహిత్కి, శర్మకు ఉంది, యాడ్ అవుతుంది. వేరియబుల్ పే ఎంత, 1500. ఇక్కడ 9,850 రూపాయలు ఉంది కదా, 1,500 యాడ్ చేస్తాను. డెబిట్ చేయాలి. డెబిట్ చేస్తే యాడ్ అవుతుంది. చూడండి 11,350 అయింది. తర్వాత శర్మ కూడా అట్నే చేయాలి. వేరియబుల్ పే 1000 డెబిట్ యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చిందా 65,406 రూపాయలు. చూడు దీన్ని 65,406 రూపాయలు. ఇలా వేరియబుల్ పే ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. పేమెంట్లోకి వెళ్ళి ఆటోఫిల్. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్ 700 కట్ చేసుకుంటుంది. ఎవరెవరి మీద ఎంత అమౌంట్ కట్టిందో చూడు. 700. ప్రీతి 150, రమేష్ 200, రోహిత్ 150, శర్మ 200, టోటల్ 700. ఇలా ఈ విధంగా మనం చేయాలి. పేరోల్ వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్. సో టోటల్ ప్రజెంట్ డేస్ 26 డేస్ వచ్చాడు. ఓవర్ టైం 12 hours చేశాడు. సో గ్రాస్ అమౌంట్ దానికి 150, 780 డిడక్షన్స్ కట్ అయ్యాయి 930.
టోటల్ నీ క్యాలిక్యులేట్ చేసి నెట్ శాలరీ 12,280, దాంట్లో 930 రూపాయలు ట్యాక్స్ కట్టింది. ఓకే. నెట్ అమౌంట్ 11,350 రూపాయలు చేతికి వచ్చింది. ఇలా మనం పేరోల్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? పే స్లిప్ అడిగినా కూడా ఇది ఎక్స్పోర్ట్ ఇదే చేయొచ్చు. ప్లేస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి కరెంట్ నువ్వు జేపీజీ కావాలంటే జేపీజీలో చేసుకో, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ చేసుకో. అవును సార్. లొకేషన్ పాత్ మార్చుకో, అవును సార్. ఈ డ్రైవ్ పెట్టేసి వచ్చిందా? అవును సార్. ఇదే ప్లేస్ ఇది ఇచ్చేసి సరిపోదు. ఓకే, అలా ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా సెకండ్? ఓకే. ఇంకా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి, అవి చెప్దాము టుమారో. అవును సార్.